Hi everyone, this is Santosh Kumar. Today we will discuss about Cauchy's nth root test. What is the Cauchy's nth root test? Let us discuss about what is the statement of the Cauchy's nth root test. Let un is the positive terms of the series and limit un whole power n equal to L. If L greater than 1, sigma un is convergent. If L less than 1, sigma un is divergent. If L equal to 1, test fail. అయితే చూడండి ఏంటన్నాడంటే సిగ్మా యూఎన్ అనేది పాజిటివ్ టర్మ్స్ అండి. సిగ్మా యూఎన్ ఈస్ ద పాజిటివ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. సిగ్మా యూఎన్ లో ఉన్న టర్మ్స్ ఎట్లాగా ఉన్నాయంటే పాజిటివ్ టర్మ్స్ అనే ఉన్నాయి. సిగ్మా యూఎన్ లో ఏ టర్మ్స్ ఉన్నాయండి? పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి. అయితే అప్పుడు లిమిట్ యూఎన్ హోల్ పవర్ ఎన్, లిమిట్ యూఎన్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎల్. అయితే ఇఫ్ ఎల్ లెస్ దెన్ 1 అయితే సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఆ లిమిట్ అనేది 1 దగ్గరికి రీచ్ అవుతే 1 అనేది ఈక్వల్ 1 కన్నా ఎక్కువ అవుతాయి. 1 కన్నా ఎక్కువ అవుతే సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. 1 కన్నా లిమిట్ అనేది 1 కన్నా ఎక్కువ అయితే సిగ్మా యూఎన్ ఇస్ డైవర్జెంట్ అవుతుంది. ఎల్ ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ అవుతుంది. చూడండి, 1 కన్నా లిమిట్ అనేది చిన్నగా ఉన్నప్పుడు సిగ్మా యూఎన్ ఇస్ కన్వర్జెంట్. 1 కన్నా లిమిట్ అనేది పెద్దగా ఉన్నప్పుడు సిగ్మా యూఎన్ ఇస్ డైవర్జెంట్. ఎల్ ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుందండి. అయితే మనం ఇప్పుడు ఈ ప్రూఫ్ అనేది డిస్కస్ చేద్దామండి. గివెన్ మనకి ఇప్పుడు ఏంటి ఇచ్చాడండి? గివెన్ ఏంటి ఇచ్చాడండి? ఎల్ లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1/n ఈక్వల్ టు ఎల్. అంటే లిమిట్ యూఎన్ హోల్ పవర్ n యొక్క లిమిట్ ఎల్కి రీచ్ అవుతుందని అన్నాడండి. ఎల్కి రీచ్ అవుతుందని అన్నాడు. ఇప్పుడు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. బై ద డెఫినేషన్ un మాడ్యులస్ ఆఫ్ un హోల్ పవర్ 1/n మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇప్పుడు మనము ఈ మాడ్యులస్ ని డివైడ్ చేస్తున్నట్లయితే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un హోల్ పవర్ 1/n లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు మనం ఈక్వేషన్ మొత్తాన్ని ఎంతో మల్టిపుల్ పవర్ చేసాం అనుకోండి. ఎంతో పవర్ మల్టిపుల్ చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n లెస్ దెన్ యూఎన్ హోల్ పవర్ 1/n హోల్ పవర్ 1n లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇప్పుడు n క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎల్ నెక్స్ట్ స్టెప్ లో మనము ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n లెస్ దెన్ యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. దీన్ని మనం ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే మనకి ఎక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఎక్కడ డైవర్జెంట్ అవుతుందో మనం ఇప్పుడు కేసెస్ రూపంలో తీసుకొని ప్రూవ్ చేద్దామండి. కేస్ 1 లో గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఫ్రమ్ 1 నుంచి యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n, యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది r అని తీసుకున్నాం అనుకోండి. యూఎన్ లెస్ దెన్ ఆర్ పవర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఆర్ పవర్ n అనేది మనకి ఏ సిరీస్ లో కనబడుతుందండి? జామెట్రిక్ సిరీస్ లో కనబడుతుంది. ఆర్ పవర్ n అనేది ఏ సిరీస్ లో కనబడుతుంది? జామెట్రిక్ సిరీస్ లో కనబడుతుంది. జామెట్రిక్ సిరీస్ అంతే ఏంటండి? సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ n. అంటే ఇప్పుడు n వాల్యూలో 0 సబ్స్టిట్యూట్ చేయండి, 1 ప్లస్ n వాల్యూలో 1 సబ్స్టిట్యూట్ చేయండి, r ప్లస్ n వాల్యూలో 2 సబ్స్టిట్యూట్ చేయండి, r స్క్వేర్ ప్లస్ n వాల్యూలో 3 సబ్స్టిట్యూట్ చేయండి, r క్యూబ్ ఈజ్ ద జామెట్రిక్ సిరీస్. ఇదే సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్ అయితే r అనేది ఇఫ్ r లెస్ దెన్ 1 అయింది అనుకోండి. r లెస్ దెన్ 1 అయితే బై ద జామెట్రిక్ సిరీస్
by the geometric series sigma r power n is convergent అండి. sigma r power n is convergent. కాబట్టి ఇప్పుడు సిగ్మా యూఎన్ కూడా ఏంటవుతుందండి, సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఇప్పుడు మనము డైవర్జెంట్ ప్రూవ్ చేయాలండి. మనం ఇప్పుడు కేస్ టూలో గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో ఫ్రమ్ మనము కన్వర్జెంట్ ప్రూవ్ చేసేటప్పుడు ఎలా తీసుకున్నామండి, డైవర్జెంట్ ప్రూవ్ చేసేటప్పుడు ఎట్లా తీసుకోండి అంటే, ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n లెస్ దెన్ UN, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN, అయితే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇప్పుడు L మైనస్ ఎప్సిలాన్ అనేది r అని తీసుకున్నాం అనుకోండి, r పవర్ n లెస్ దెన్ UN, అయితే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇప్పుడు మనకి చూడండి r పవర్ n అనేది ఏ సిరీస్ అని చెప్పి ఎట్లా రాయండి, UN గ్రేటర్ దెన్ r పవర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. r పవర్ అనేది ఏ సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్. ఏ సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్. ఇప్పుడు r గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, అప్పుడు సిగ్మా r పవర్ అనేది ఏటవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి సిగ్మా యూఎన్ కూడా ఏటవుతుందండి, డైవర్జెంట్ అవుతుంది. ఇప్పుడు మనం టెస్ట్ L ఈక్వల్ టు 1 దగ్గర చూడాలండి. L ఈక్వల్ టు 1 కేస్ 3 చూడండి. ఒకవేళ లిమిట్ అనేది 1 వస్తే, మనకి లిమిట్ అనేది 1 వస్తే ఏ విధంగా టెస్ట్ ఫెయిల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు, అంటే డైవర్జెంట్ అవుతుందా కన్వర్జెంట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. అయితే కేస్ 3 చూడండి. ఇఫ్ L ఈక్వల్ టు 1 అయితే మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. UN ఈక్వల్ టు 1/n అని తీసుకున్నాం అనుకోండి. లిమిట్ n టెన్స్ టు అన్డిఫైన్డ్ UN హోల్ పవర్ 1/n. అయితే UN హోల్ పవర్ 1/n. ఇప్పుడు 1/n లిమిట్ UN వాల్యూ ఎంత తీసుకున్నామండి, 1/n తీసుకున్నాం. లిమిట్ n టెన్స్ టు అన్డిఫైన్డ్ UN వాల్యూ అన్డిఫైన్ ఇన్ఫినిట్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ UN వాల్యూ ఎంతండి, 1/n హోల్ పవర్ 1/n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ 1 పవర్ 1/n బై n పవర్ 1/n దట్ ఈక్వల్ టు 1 పవర్ 1/n అంటే ఎంతండి, 1 ఎన్నిసార్లు పవర్ చేసినా దాని వాల్యూ 1 కాబట్టి 1/1 పవర్ n పవర్ 1/n. అయితే ఇప్పుడు మనము లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేయాలంటే ఏం చేస్తామండి, n వాల్యూ n లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/∞ అంటే ఎంతండి, 0. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. 1/n పవర్ 1/∞, పవర్ 1/∞, దట్ ఈక్వల్ టు 1/∞ పవర్ 0 ఈక్వల్ టు ఎనీథింగ్ పవర్ 0 1/1 ఈక్వల్ టు 1. అంటే మనకి ఇక్కడ లిమిట్ అనేది ఎంతకు రీచ్ అయిందండి, 1కే రీచ్ అయింది. 1కి రీచ్ అయింది. కాబట్టి మనం తీసుకున్నది గివెన్ UN 1/n. అయితే మనకి ఇక్కడ చూడండి, ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ అనేది 1/n పవర్ p లో ఉంటే, p అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు ఏటవుతుందంటే డైవర్జెంట్ అవుతుంది. దేని పరంగా ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ నుంచి. ఒకవేళ p అనేది గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, ఓన్లీ గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, అప్పుడు ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుంది.
మనకి ఇక్కడ ఏదండి, ఒకవేళ 1/n⁻p లోనే కదండి ఉంది, 1/n⁻p లో ఉంటే అది ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ లోకి వెళ్తాం. ఇక్కడ మనకి 1/n⁻p అంటే n⁻1 అనుకోండి. ఇప్పుడు p వాల్యూ ఎంత అండి, p వాల్యూ 1, p వాల్యూ 1 కాబట్టి వెరీ p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి సిగ్మా un is divergent. Sigma un is divergent. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. ఇంకా మన వీడియోని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. She got one of my friends, she got him dripping on wood. I know it hurts so bad, but it feels so good.